వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జేవర్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్శించిన ప్రధాని మోడీ. మౌలిక వసతుల అభివృద్ధికి భారీ ఊతం. అమరావతికి శాశ్వత రాజధాని హోదా. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు. మూసీ పునర్జీవానికి శ్రీకారం. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో కీలక పర్యటన కొనసాగిస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా బేవర్లో నిర్మాణంలో ఉన్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోడీ ఈ రోజు సందర్శించారు. దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమవుతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. పర్యటన సందర్భంగా టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి భారీగా ఉపశమనం కలగడంతో పాటు వాణిజ్య పరిశ్రమలు పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. लॉजिस्टिक्स और रोजगार पैदा करने वाले क्षेत्रों पर कहीं ना कहीं सकारात्मक प्रभाव डालेगा और व्यापार और कनेक्टिविटी, ये दोनों ही जो मकसद हैं, उद्देश्य हैं, वो पूरे होते हुए नजर आएंगे। और सबसे अहम बात यहाँ पर ये है कि दिल्ली का जो IGI हवाई अड्डा है, अब उस पर भीड़ भाड़ कम होगी। एयरपोर्ट पर प्रदर्शनी का निरीक्षण कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। और जेवर एयरपोर्ट कैसे, जब हम आर्थिक विकास की बात करते हैं, क्योंकि हाईवेज आरवेज और ये मल्टी मॉडल तर्ज पर बना हुआ एयरपोर्ट ग्रीनफील्ड परियोजनाओं में से एक है। और इस मल्टी मॉडल प्रणाली के अंतर्गत जिस तरह से इसे बनाया गया है कि इसकी कनेक्टिविटी जो है वो लास्ट माइल कनेक्टिविटी बताई जा रही है और एयरपोर्ट के लिहाज से अत्याधुनिक सुविधाओं से इसे लैस बताया जा रहा है। प्रधानमंत्री कहीं ना कहीं यहाँ पर इस जब प्रथम चरण का उद्घाटन करेंगे तो उत्तर प्रदेश और उत्तम होता हुआ नजर आएगा। तो आकाश की ऊंचाई, स्पष्ट संदेश, विकसित भारत, विकसित उत्तर प्रदेश, यानी विकसित भारत के लक्ष्य की परिकल्पना को जब हम सिद्ध करने की बात करते हैं। और सबसे अहम बात यह कि तय समय में जो एक समय सीमा रखी गई थी। ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిని శాశ్వతంగా గుర్తించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
మూసీ నది పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తాం. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తాం. ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతుంది. మూసీ నదిలో ఎప్పుడు నీళ్లు ఉండేలా చూస్తామని సీఎం అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మా ప్రభుత్వానికి ప్రజలకు అందించే అవకాశం ఇచ్చిండ్రు అనంటే ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. ఈనాడు దాదాపుగా 8 ఎకరాలలో 700 కోట్ల రూపాయలతో 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం, ఆనాటి రాచకూటుల నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో యోగులు ఇక్కడ తపస్సు చేయడం, ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన, ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసిండ్రు, ప్రణాళికలు రచించిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసిండ్రు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. నేను మా మిత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీన్ని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించిన దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం అయినా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న, చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్నా సముద్రపు ఒడ్డు లేకపోవడం, మనకు కృష్ణా, గోదావరి, అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్నా
ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ముఖ్య సమాచారం. అమరావతి శాశ్వత రాజధాని అంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సభాపతి వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించారని, కానీ ఈ రోజు ఒక సగటు తెలుగువాడిగా తన ఆవేదనను పంచుకుంటున్నానని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి బాధ్యతలను ప్రజలు నారా చంద్రబాబు నాయుడుకు అప్పగించారని, అమరావతిని రాజధానిగా నిర్ణయించి వేగంగా పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే 2019 తర్వాత ప్రగతికి ఆటంకాలు ఏర్పడ్డాయని, రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. రైతులు భూములు ఇచ్చి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక నిర్ణయంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 16వ శాసనసభ 6వ సమావేశం ఇచ్చేటువంటి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు నాకు చిన్న విన్నపం అండి. సభలో చర్చించే అంశాలపై సభాపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యరు. కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా నా ఆవేదన, అభిప్రాయాలు పంచుకోదలిచాను. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షలను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈరోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ లభించింది. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగా కొట్టుకోమిట్లాడుతున్నటువంటి నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే ఒక చారిత్రాత్మక బాధ్యతను తెలుగు ప్రజలు దార్శనికుడిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. ఆయన తన అపార అనుభవాలను రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా సత్వరం శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని నిర్ణయానికి వచ్చారు. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ సంప్రదించి భౌగోళికంగా రాష్ట్ర కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్ర అభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వెంగళపూడి అనిత మాట్లాడుతూ అమరావతి రాజధాని అంశంపై గతంలో రైతులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు మొత్తం 1631 రోజుల పాటు నిరసనలు చేపట్టారని ఆమె పేర్కొన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన తర్వాత రాజధాని మార్పు నిర్ణయం రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు నిరవధిక ఆందోళనలు, దీక్షలు, ర్యాలీలు నిర్వహించారని గుర్తు చేశారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతుల ఆత్మగౌరవం, వారి న్యాయమైన హక్కుల కోసం చేసిన ఈ పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల ఆశయాలను గౌరవిస్తూ అమరావతిని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాని ఒక ప్రజా రాజధానిగా, పవిత్రమైన రాజధానిగా ఆ రోజు నిలబెట్టాలనే తపనతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకి ఒకే ఒక పిలుపు, సుమారు ఇందాకే నారాయణ గారు చెప్పారు, ఒక చిన్న సమస్య లేకుండా 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు. ఇందులో చూసుకుంటే అధ్యక్ష, ఎకరా లోపు ఉన్న వాళ్ళు సుమారుగా 72% అధ్యక్ష. వాళ్ళు కూడా అందులో 32% ఎస్సీ ఎస్టీలు అధ్యక్ష. అంటే సుమారుగా 30,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఎకరా లోపున్న రైతులు వాళ్ళ త్యాగ 10,000 ఎకరాలు ఎకరా లోపున్న రైతులు ఇచ్చారంటే, అంటే దాని ఎంత చిన్నకారు సన్నకారు రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కేవలం విజనరీ నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెడుతున్నామన్న ఒకే ఒక భరోసాతో, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందన్న భరోసాతో
వాళ్ళకి రాజధానిలో వాళ్ళు ఒక పార్ట్ అయ్యేమని చరిత్రలో నిలబడే సందర్భం గురించి వేచి చూస్తూ ఆ రోజు ఆ భూమిని అంతటిని చేతిలో పెట్టారు అధ్యక్ష. ఒక్క రోజు ఒక్కరు కూడా ఒక చిన్న గొడవ లేదు, ఒక సమ్మె లేదు, ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోకో లేదు. ఎక్కడైనా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో పెడితే హైదరాబాద్ లాంటి సిటీ మళ్ళా ఇక్కడ అమరావతిలో పునర్నిర్మాణం అవుతుందని ఒకే ఒక భరోసాతో ఆ రోజు రైతులందరూ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దానికి అనుగుణంగానే అమరావతిని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ రోజు నిధులు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్న వారే ఆ తర్వాత మాట మార్చి ప్రజల్లో భయాందోళన సృష్టించారని మండిపడ్డారు మంత్రి నారాయణ. అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతి రాజధాని అంశంపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజల్లో భయభ్రాంతులకు సృష్టించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 34,000 ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతోనే రైతులు తమ భూములను సమర్పించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మన మినిస్టర్ గారు నారాయణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది. తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆರ್ಟಿಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ జేఎస్ జవహర్ శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశపడి நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. నమో వెంకటేశాయ. Political speeches and create objectionable dreams and posting them on social media is
strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय. भक्तों को सूचना देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना और उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की. ओम नमो वेंकटेशाय. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ గండిపేట మండలం మంచిరేవులలో మూసి ఒడ్డున ఓంకారేశ్వర గుడి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరభద్రస్వామి మంచలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గుడి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నమూనా ఎలా ఉండనుందో తెలుపుతూ ప్రభుత్వం వీడియో రూపొందించింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.